వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. సో ఇంకా కరెక్ట్ ఒక 3 వారాలు ఉందండి గ్రూప్ టూకి. ఇంకో 3 వారాలు ఉంది. గ్రూప్ 2 అనగానే ఎందుకు అట్లా అయిపోయింది ఫేస్ అన్న? ఇంతవరకేమో గ్రూప్ 1 అన్నావు, ఇప్పుడు ఎందుకు గ్రూప్ 2 అంటున్నావు? గ్రూప్ 1 ముచ్చట చెప్పన్నా అంటావా? గ్రూప్ 1 ముచ్చట అంటే ఇప్పుడు ఏం లేదు, ప్రస్తుతానికి అయితే గ్రూప్ 1 ముచ్చట ఏం లేదు. మొన్న కేసు ఉండే కదా, అది కాస్త 26కి మూవ్ అయినాయి కదా, అన్ని కేసులు 26కి మూవ్ అయినాయి. సో 26th రోజు మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, చూద్దాం. ఆ రోజు జడ్జిమెంటే అంటున్నారు, బట్ హియరింగ్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే మనము మొన్నటి నుంచి లాస్ట్ 2 months నుంచి ఏదైతే అనుకుంటున్నామో అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. కోర్టు విషయంలో మనం అనుకుంటున్నాం ఫెయిల్ అవుతుంది. సో ప్రిడిక్షన్స్ అన్ని రాంగ్ అవుతున్నాయండి. మనం ఏదో అనుకుంటున్నాం, అబ్బాయి ఈరోజు చెప్పేస్తారు అనుకుంటున్నాం, ఆ రోజు జస్ట్ లైట్ తీసుకుంటున్నారు. అరే ఇది వస్తుంది అనుకుంటున్నాం, అది. సో మనకు అర్థం అవ్వట్లేదు, వెనకాల ఏదో జరుగుతుందండి. సో మనం అట్లాంటప్పుడు మనం ఇప్పుడు ప్రిడిక్ట్ చేసి కూడా వేస్టే. కానీ కేసెస్ మాత్రం బలంగా ఉన్నాయి కాబట్టి పాజిటివ్గానే ఉన్నాం, పాజిటివ్ హోప్తోనే ఉన్నాం. ఓకే, అదైతే కంపల్సరీ. సో ఇది పక్కన పెట్టి 26th రోజు మనం మళ్ళీ మాట్లాడుకుందాం గ్రూప్ 1 విషయము. కామెంట్ వచ్చిన తర్వాత హైకోర్టు వాళ్ళు చెప్పింది ఏదైతే చెప్తారో దాన్ని బట్టి వి విల్ కామెంట్. బట్ ఈ లోపున ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఫోకస్ ఏం చేయాలి? వాళ్ళు చాలామంది అన్న గ్రూప్ 2కి నేను చదవలేకపోతున్నాము, గ్రూప్ 1 ఏమవుతుందో అని అంటున్నారు కదా. గ్రూప్ 1 గురించి అయిపోయింది. నేను మొన్ననే చెప్పిన, గ్రూప్ 1 అనే ట్రైన్ ప్లాట్ఫామ్ దాటేసి వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తారు? నెక్స్ట్ వచ్చే ట్రైన్ గురించి ఆలోచించండి. నెక్స్ట్ ఏ ట్రైన్ వస్తుంది? గ్రూప్ 2 ట్రైన్ వస్తుంది. దానికి ఇంకా 3 వారాల టైం ఉంది. ఈ 3 వారాల టైంలో మీరు చేయాల్సింది ఏంటో అది చేయండి, అంతే. నేనేమి టెక్నికల్ సబ్జెక్ట్స్ గురించి ఏం మాట్లాడను. అంటే ఎకనామిక్స్లో ఇది చదవండి, పాలిటీలో అది చదవండి, అవి నేను చెప్పాను. ఎందుకంటే నేను ప్రిపేర్ కాలే కాబట్టి గ్రూప్ 2కి నేను ప్రిపేర్ కానప్పుడు చెప్పే అర్హత కూడా నాకు లేదు. గ్రూప్ 2 గురించి నేను ఏం మాట్లాడను. కానీ నేను ఏం చెప్పగలను అని అంటే, ఈ 3 weeks గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ గ్రూప్ 1 ముచ్చట అనేది మర్చిపోండి. గ్రూప్ 1 మీరు మంచిగా రాశారా, మంచిగా రాయలేదా, కోర్టు కేసు ఏమవుతుంది, అసలు నిజంగానే కోర్టు కేసులు ఫైల్ చేస్తున్నారా, ఫైల్ చేయకపోతే ఏమవుతుంది, ఇంకొక గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంది కదా, అది వస్తుందా, ఇది పోతుందా, ఇవన్నీ కూడా మనసు నుంచి తీసేయండి. అసలు గ్రూప్ 1 అనే ఆలోచన పెట్టుకుంటే ఏమవుతుందంటే, యు ఆర్ అన్నెసెసరీ అలొకేటింగ్ సమ్ ఆఫ్ యువర్ స్పేస్, మైండ్ని మీరు గ్రూప్ 1కి పెట్టి అనవసరమైన స్ట్రెస్కి గురవుతున్నట్టే కదా. అది ఎందుకు చేస్తారు? చేయకండి. ఈ గ్రూప్ 2కి మీకు ఈ 3 weeksలో చేయాల్సిన పనిని మాత్రమే చేయండి. ఏం చేస్తారు 3 weeksలో? ఫుల్లీ రివిజన్. ఎందుకు రివిజన్ అంటున్నా అంటే, ఇప్పుడు మీరు కొత్తగా సబ్జెక్టు చదివేది ఏముండదు. బ్రూస్లీ అంటాడు కదా, బ్రూస్లీ ఏమంటాడంటే, ఐ విల్ నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ ఎ పర్సన్ who has learned many kicks, but I will be afraid of a person who has practiced one kick many times. ఇది బ్రూస్లీ అంటాడు. అంటే నేను ఒక అపోనెంట్కి 1000 కిక్కులు 100 కిక్కులు వచ్చిన వాడిని చూసి నేను భయపడను. బట్ ఒకటే కిక్కు ఒక 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడిని చూసి భయపడతా అని బ్రూస్లీ అంటాడు. అట్లనే ఇప్పుడు కూడా మీరు కొత్తగా బుక్కులు చదివి చేసేది ఏం లేదు. ఆల్రెడీ ఇప్పటికీ మీరు చదివి ఉన్నారు కాబట్టి దాన్నే మల్టిపుల్ రివిజన్స్ చేయండి. చేస్తే ఏమవుతుందంటే, మీరు బిట్టు చూడగానే అది అటెంప్ట్ చేయాలా వద్దా అని అర్థమైపోతుంది. ఈ ఎగ్జాము అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ గొప్పతనం ఏంటంటే అండి, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రజెంటేషన్ ఇన్ ద ఎగ్జామ్. మనకు ఎంత తెలుసు అని కాదు ఈ ఎగ్జాము, ఆ 3 గంటలలో మనము ఎట్లా పర్ఫామ్ చేసినాం అన్నది ఆధారపడి ఉంటుంది. మీరు 2 years చదివి ఉండొచ్చు, 3 years చదివి ఉండొచ్చు, 4 years చదివి ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ ఆ 3 hours మీరు ఎంత బాగా పర్ఫామ్ చేశారు దాని మీద ఆధారపడి ఉంటుంది. సో దాని మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయండి. ఎందుకంటే మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తూనే వెళ్ళండి. మీరు సబ్జెక్ట్ వచ్చారా సంబంధం లేదు. ఇప్పుడు వాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఒక క్వశ్చన్కి మీరు ఒక సరైన సమాధానం పెట్టారు.
అది ద ఎగ్జామినర్, ద ఎవాల్యుయేటర్ విల్ సీ అది సరైందా కాదా అనే చూస్తాడు, కానీ వాడు ఈ అమ్మాయికి నిజంగానే ఈ ఆన్సర్ వచ్చే పెట్టిందా, వీడికి ఆన్సర్ వచ్చా రాదా అని చూడడు. సో ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ ద టెక్నిక్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద రైట్ ఆన్సర్, అంటే ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్ళి మనకు ఆన్సర్ తెలియనప్పుడు, ఆన్సర్ తెలిస్తే గొడవ లేదండి, డైరెక్ట్గా పెట్టేస్తాం ఏనో బీరో సీరో డీరో. బట్ ఆన్సర్ తెలియనప్పుడు ఆన్సర్ చేయడమే కదా మన గొప్పతనం. సో ది ఎవాల్యుయేటర్ విల్ ఓన్లీ సీ వెదర్ ది ఆన్సర్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. సో అది ఎప్పుడు వస్తుంది అంటే ఇఫ్ యూ ప్రాక్టీస్ మోర్ నెంబర్ ఆఫ్ పేపర్స్ చేస్తూనే ఉండాలి. ఇంకా ఇప్పటికి కొంతమంది అంటారు, అన్న నేను ఇంకా ప్రాక్టీస్ చేయలేదు, లాస్ట్ 1 వీక్ 10 పేపర్లు ప్రాక్టీస్ సరిపోదు. 10 పేపర్లు కాదు, ఎవ్రీడే ఒక 2-3 పేపర్లను ప్రాక్టీస్ చేసుకుంటూనే వెళ్ళండి, ఎందుకంటే ఇది ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే మీకు టఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆ టఫ్ క్వశ్చన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 150 క్వశ్చన్స్లో ఒక 30 క్వశ్చన్స్ తెలియదు అనుకుందాం, 30 క్వశ్చన్స్ కంప్లీట్లీ న్యూ. 30 క్వశ్చన్స్ కంప్లీట్లీ న్యూని మీరు ఎట్లా అటెంప్ట్ చేస్తారు? ఫస్ట్ టైం రాసినప్పుడు 30 క్వశ్చన్స్లో మీరు 5 కరెక్ట్ పెడతారు, బట్ సెకండ్ ఎగ్జామ్లో అవి 7 అవుతాయి, థర్డ్ ఎగ్జామ్లో అవి 10 అవుతాయి. అంటే ఎట్లా చేస్తారు అది మీకే తెలుస్తుంది. ఒక టఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు దాన్ని హౌ డు యూ రిమూవ్, అవాయిడ్, ఇగ్నోర్, హౌ డు యూ ఎలిమినేట్ ద అన్నెసెసరీ ఆన్సర్స్ అనేది మీ పాత నాలెడ్జ్ మీద బేస్ అయి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం హౌ యు ఆర్ అటెంప్టింగ్ ద క్వశ్చన్ మీద బేస్ అయి ఉంటుంది. ఇది ఒకరు చెప్తే రాదండి, నేను లేకపోతే ఏదో ఫ్యాకల్టీ చెప్పి ఎలిమినేట్ చేయి, ఇట్లా ఎలిమినేట్ చేయి, అట్లా ఎలిమినేట్ చేయి అంటే రాదు. అది మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓన్లీ ఇఫ్ యూ ప్రాక్టీస్ ద క్వశ్చన్స్ దెన్ యూ విల్ గెట్. అంతే కదా. ఇప్పుడు సైక్లింగ్ అయినా స్విమ్మింగ్ అయినా మనం బుక్ పెట్టి చదివి 10 బుక్కులు చదివి ఇట్లా చేయు అట్లా దొక్కు అంటే కుదరదు. మనము ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. జస్ట్ లైక్ డ్రైవింగ్, మనం ఎంత చెప్పినా కానీ క్లచ్ నొక్కి గేర్ మార్చి యాక్సిలేటర్ చేయు అని ఎంత చెప్పినా రాదు. నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడే ఏది ఎట్లా వదలాలా, ఎంత వదలాలా అనేది నీకే తెలుస్తుంది. ఎన్ని బుక్కులు చదివినా తెలియదు. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయండి. ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత అందులో ఉన్న టఫ్ క్వశ్చన్స్ అన్నింటినీ పక్కన పెట్టండి. టఫ్ క్వశ్చన్స్ అన్నింటినీ పక్కన పెట్టుకొని వాటిని ఒక లిస్ట్ తయారు చేసుకోండి. నెక్స్ట్ డే ఈ టఫ్ క్వశ్చన్స్ని రివైజ్ చేయండి. ఇప్పుడు మీరు 150 క్వశ్చన్స్లో యూ హ్యావ్ మేబీ అటెంప్టెడ్ 100 మీకు 17 18 వచ్చినాయి అనుకుందాం, మిగతావి రాలేదు. వచ్చిన క్వశ్చన్స్ పక్కన పడేసి ఈ రాని క్వశ్చన్స్ని పక్కన పెట్టి నెక్స్ట్ డే వీటినే ప్రాక్టీస్ చేసి ఇంకొక పేపర్ అటెంప్ట్ చేయండి. ఇట్లా నేను చెప్తుంది. సో ఇవి మళ్ళీ అప్పుడు ఏమవుతుంది, దాంట్లో కూడా మళ్ళీ ఇవి వస్తాయి కదా, ఈ ఫస్ట్లో ఉన్న రాంగ్వి మళ్ళీ సెకండ్లో ఉన్న రాంగ్వి తీసుకొని మళ్ళీ చేయండి. ఎందుకంటే వచ్చినాయి వదిలేసేయండి, వచ్చినా ఈజ్ గుడ్, దట్ ఈస్ ఫైన్. బట్ ఏవైతే రాలేదో వాటిని చేయండి అంటున్నా. అట్లా వేసి ఏమవుతుంది, వచ్చిన క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తారు, రాని క్వశ్చన్స్ ప్రాక్టీస్ వల్ల మీరు మల్టిపుల్ టైమ్స్ చూస్తారు కాబట్టి అరే ఈ క్వశ్చన్ రాంగ్ చేసిన అని మీకు అది మీరు తక్కువ ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన టెస్ట్ సిరీస్లో ఇచ్చిరు అంటే డెఫినెట్గా దే మైట్ బి అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓన్లీ. సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈజ్ అంటే ఇవన్నీ నేను మీకు తెలియంది కాదు, ఎందుకంటే అందరూ గ్రూప్ 2 చదువుతున్న వాళ్ళు అందరూ తెలిసిన ఇవన్నీ చేస్తున్నారు. కానీ దెర్ ఆర్ సమ్ పీపుల్ ఫ్రెష్గా ఫస్ట్ టైం గ్రూప్ టూ రాస్తున్న వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఏం చేయాలో అర్థం కాదు, లాస్ట్ మినిట్లో అన్న టెన్షన్ అయిపోయింది, నాకు గ్రూప్ 2 ప్రిపరేషన్ అవ్వలేదు, ఏం చేయాలి అన్న వాళ్ళకి నేను చెప్పిన టెక్నిక్ హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే వీళ్ళు చదివేసి ఉండరు, సబ్జెక్ట్ కవర్ అయి ఉండదు. కవర్ కానప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఓన్లీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత మంచిదండి. ఎన్ని ప్రాక్టీస్ టెస్ట్లే. ఇప్పుడు మీరు మళ్ళీ ఫ్రెష్గా బుక్ తీసి చాప్టర్ నెంబర్ 1 అని చెప్పి నేను ఫస్ట్ చాప్టర్ కవర్ చేస్తా, సెకండ్ చాప్టర్ వద్దు, అది వద్దే. ఎందుకంటే సమయం లేదు మిత్రమా. ఇప్పుడు నువ్వు చాప్టర్ వైజ్ పోతే కుదరదు, మొత్తం గంపగుత్త. అల్టిమేట్గా మనకు కావాల్సింది ఎగ్జామ్లో మనము మంచి అటెంప్ట్ ఇవ్వడం ముఖ్యం. దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంతేగాని నీకు ఈ చాప్టర్ వచ్చా ఆ చాప్టర్ రాదా ఎవరు చూడరు, ఓవరాల్ స్కోర్ చూస్తారు అంతే. ఇది నేను టెస్ట్ల వైజ్ చెప్పాను. ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే ఈ 24 డేస్లో యూ మేక్ షూర్ దట్ అందరూ ఎక్కువ చాలామంది నైట్ టైం చదువుతారండి. నాకు ఇప్పటికీ అర్థం కాదు. నైట్ టైం చదవడం చాలామందికి ఇష్టంగా ఉంటుంది, బట్ ఐ వుడెంట్ అడ్వైజ్. నైట్ టైం చదవడం వల్ల నీ బయలాజికల్ క్లాక్ పాడవుతుంది. చాలామంది చదువుతారు నైట్ 2 దాకా చదివినా 3 దాకా చదివినా
ఎందుకు 2 దాకా చదువుతారని నాకు అర్థం కాదు. డే టైంలో ఏం చేస్తారు? ఇప్పుడు డేలో మీకు 8 గంటలు నిద్ర కావాలని తెలుసు. ఆ 8 గంటల నిద్ర అనేది రాత్రి పెట్టుకొని పొద్దున పూట మీరు చేయొచ్చు కదా. వాట్ ఈస్ సో ట్రబ్లింగ్? మార్నింగ్ చదవకుండా రాత్రి చదివే అంత ఏముంది అనేది నా క్వశ్చన్. ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, వర్క్ చేసే వాళ్ళు రాత్రి చదివినంటే అర్థం ఉంది. బట్ పీపుల్ హూ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్, నేను డే మొత్తం ఖాళీగా ఉంటా, రాత్రి నేను 6 గంటలకు బుక్ తీసి 2 దాకా చదువుతా, 3 దాకా చదువుతా అనేది నాకు అర్థం అవుతలేదు. అది కరెక్ట్ కూడా కాదండి. ఇఫ్ యూ లుక్ ఎట్ ద సక్సెస్ఫుల్ పీపుల్, అంటే ఇంతవరకు మీకు వర్కౌట్ అయిందేమో, మీరు డిగ్రీ ఎగ్జామ్స్ అట్లే రాసి ఉండొచ్చు, పాత ఎగ్జామ్స్ అన్ని అట్లే రాసి ఉండొచ్చు, మీకు వర్కౌట్ అయింది. కానీ వర్కౌట్ అయింది కదా అని అది కరెక్ట్ ప్రాసెస్ అంటే కాదు. వర్కౌట్ అయింది అప్పుడైంది, కానీ అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. స్లోగా దాన్ని మార్చుకొని నైట్ తిని పడుకోండి. డే టైంలో సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చదువుకోండి. అది చాలా ఇంపార్టెంట్ కదా. డే టైం అంతా మేము టైం వేస్ట్ చేస్తాం, రాత్రి చదువుతాం అనేది మీకే తెలవాలి. అదొకటండి. ఇది స్లోగా ఇది చేసుకోండి. అండ్ ఎవ్రీడే ఒక ½ an hour to 1 hour అనేది ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ కోసం స్పెషల్గా టైం ఏం కేటాయించక్కర్లేదు, మన అందరికీ తెలిసిందే. మీరు చెవిలో ఆడియో పెట్టుకొని చేస్తారు. సో ఎందుకు అంటున్నా అంటే, వై ఇది వెరీ ఇంపార్టెంట్ అంటే, మీకు ఎగ్జామ్ 2-3 days ముందర కానీ ఎటువంటి జలుబు, తలనొప్పులు, మైగ్రేన్స్ ఇట్లాంటివి రాకుండా ఉండాలంటే యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ బాడీ ఫిట్. అప్పుడే కదా మనకి ఎటువంటి బ్యాక్ పెయిన్స్, హెడ్ పెయిన్స్, నెక్ పెయిన్స్, మైగ్రేన్స్, జలుబులు, తలనొప్పులు ఏం రావు. ఎందుకంటే ఎవ్రీడే నీ బాడీ కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే, వర్కౌట్ చేస్తే యూ విల్ బి ఫిట్. ఎగ్జామ్ వరకు అట్లీస్ట్ ½ an hour to 45 minutes. మన వాళ్ళు చెప్పేది ఏంది, మళ్ళీ హెవీ ఫుడ్ తినకండి, ఆయిలీ ఫుడ్ తినకండి. దట్ ఈస్ గుడ్. ఇవి కొంచెం కంట్రోల్గా ఉంటే మరీ మంచిదే. ఎందుకంటే హెవీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ తింటే నిద్ర వస్తే పడుకోవాలనిపిస్తుంది, మళ్ళీ మీకు ప్రిపరేషన్ అవ్వదు. సో లైట్ ఫుడ్ తినడం ఈజ్ ఉత్తమం. పక్కన ఎప్పుడు ఫ్రూట్స్ పెట్టుకోవడం ఉత్తమము. ఫ్రూట్స్ అనేది కంపల్సరీ. ఆకలి తెస్తుందండి, చదువుతుంటే విపరీతంగా ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు ఫ్రూట్స్ తినండి, ఎన్ని ఫ్రూట్స్ తిన్నా ఏం కాదు. సో ఫ్రూట్స్ పెట్టుకోండి, తినండి. మోరోవర్ ఇంకొకటి, అంటే మ్యారీడ్ మెన్కి కానీ మ్యారీడ్ ఉమెన్ కానీ ఎవ్రీడే కొంచెం టైం 1 hour, 1 to 2 hours ఇంట్లో పనులకి ఒక స్లాట్ పెట్టేసుకోండి. ఈ 1 to 2 hours ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారీడ్ మెన్ ఉన్నారు అనుకోండి, ఇంట్లో పనులు ఉంటాయి, వాళ్ళకి ఏదో తెచ్చివ్వాలి, సరుకులు తెచ్చివ్వాలి, పిల్లలు ఉంటారు. ఆ టైంని క్యాలిక్యులేషన్ చేసి పెట్టేసుకోండి. నేను ఈ టైంలో ఇంటి పనులు చేస్తా, ఈ టైంలో మా పిల్లల్ని తీసుకొస్తా, స్కూల్ నుంచి తీసుకొస్తా, లేకపోతే దింపుతా, లేకపోతే మా వైఫ్ని డ్రాప్, ఏదో ఉంటుంది కదా, చిన్న చిన్న పనులు ఉంటాయి. కాబట్టి వాటిని మీరు అవాయిడ్ చేయలేరు, యూ కెనాట్ అవాయిడ్ దెమ్. సో వాటికి ఒక టైం కేటాయించండి, వాటిని ఆ టైంలో కంప్లీట్ చేసేసేయండి. అది చేసేసి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, డోంట్ గెట్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్ ఎట్ హోమ్. ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్స్లో దిగకండి. మీ వైఫ్తో కానీ, ఫాదర్తో కానీ, మదర్తో కానీ, సిస్టర్తో కానీ, బ్రదర్తో కానీ, బయట ఫ్రెండ్స్తో కానీ, లేకపోతే వాట్సాప్ చాటింగ్లో కానీ, యూట్యూబ్ కామెంటింగ్లో కానీ, అన్నెసెసరీగా అవసరం లేని దగ్గర కమెంట్ చేసి, లేకపోతే ఒక ఆర్గ్యుమెంట్కి దిగితే ఏమవుతుందంటే, వాళ్ళు ఖాళీగానే ఉన్నారు కానీ నువ్వు ఖాళీగా లేవు కదా, నీ టైం వేస్ట్ అవుతుంది. అది నేను చెప్తుంది. అట్లాంటి ఆర్గ్యుమెంట్స్ దేంట్లో దిగకండి. ఒకవేళ ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ దట్ నువ్వు తగ్గినట్టు అనిపిస్తే ఏం పర్లేదు, తగ్గు. ఈ ఎగ్జామ్ కోసము 2 అడుగులు తగ్గితే ఏం పర్వాలేదు. నువ్వు ఆ ఎగ్జామ్ అయినాక ఇవ్వచ్చు, ఎవరెవరికి ఎట్లా ఇచ్చి పడేయాలో అట్లా ఇచ్చి పడేయచ్చు. కానీ ఇప్పుడు రైట్ అవే నేను ఆన్సర్ ఇస్తా, రైట్ అవే నన్ను వాడు అట్లా అంటాడా, రైట్ అవే మా భార్య ఇట్లా అంటదా, మా భర్త అట్లా అంటాడా, నేను వాని సంగతి చూస్తా, ఇట్లాంటివి పెట్టుకుంటే ఏమవుతుందంటే మీ మనశ్శాంతి కోల్పోతారు. అది మీ ప్రిపరేషన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక 2 hours మీ ప్రిపరేషన్ మీద ఎఫెక్ట్ అయింది అనుకుందాం. ఆ 2 hoursలో ఒక 2 బిట్లు వస్తాయేమో, హూ నోస్, విచ్ మైట్ బి ద కీ. ఆ 2 hours చదివి ఉండుంటే ఏదో ఒక సబ్జెక్టు, అందులో నుంచి 1వ బిట్టో 2వ బిట్లో వస్తాయి అనుకుందాము, అది నీకు ఎగ్జామ్లో నీ ర్యాంకింగ్ని మార్చేస్తుంది కదా. సో నేను దాని గురించి అంటున్నా. సో అన్నెసెసరీగా ఆర్గ్యుమెంట్స్కి దిగి ఇది చేయకండి. ఇవన్నీ నేను సైకలాజికల్ ఆస్పెక్ట్స్ చెప్తున్నా, సబ్జెక్ట్ గురించి నేను చెప్పట్లేదు. సబ్జెక్ట్ ఏం చదవాలో ఎంత చదవాలో మీకు తెలుసు. కానీ ఈ అదర్ ఆస్పెక్ట్స్ వల్లనే మనము సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. ఊరికే గుడ్డెద్దు చేనులో పడేటట్టు చదవడం కాదు మనకు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వెన్ టు రీడ్, హౌ టు రీడ్, అండ్ రీడ్ చేసేటప్పుడు మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. ఫోన్ మాత్రం పక్కన పడేయండి. యూట్యూబ్లో నాలాంటి వాళ్ళు మస్తు చెప్తారు.
మీరు ఎవరిదో ఒకళ్ళో ఇద్దరిదో వినండి, మీకు నచ్చిన వాళ్ళది ఉంటారు కదా చాలా మంది, మీకు తెలియదు ఇప్పటికే వచ్చి ఉంటారు, ఒకరిద్దరిది వినండి, మిగతా వాళ్ళది పక్కనే. అందరిది వినాల్సిన అవసరం లేదండి, అందరు ఇవే చెప్తారు, ఇప్పుడు నేను చెప్పినా చెప్తారు, కొత్తగా ఏం చెప్తారు. కానీ ఒక్కొక్కరి యొక్క ప్రజెంటేషన్ వేరుంటుంది, ఒక ప్రజెంటేషన్ వేరుంటుంది. మీకు ఎవరైతే ప్రజెంటేషన్ నచ్చుతుందో తీసుకోండి, రాసుకోండి, దాన్ని ఫాలో అవ్వండి. కానీ అందరూ యూట్యూబ్లు విని టైం వేస్ట్ చేసుకొని అబ్బా ఈ వీడియో అయిపోయి నెక్స్ట్ ఇంకో అర్ధగంట తర్వాత చదువుతా అని పెట్టుకోకండి, టైం పోతూ ఉంటుంది అనమాట. అట్లా ఇదండి, ఈ విధంగా చేయండి అట్లీస్ట్ నెక్స్ట్ 3 weeks డెఫినెట్గా మీకు యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఇంకా ఏం ఆలోచించకండి, గ్రూప్ 1 గురించి అసలు ఆలోచించకండి. గ్రూప్ 3 అయిపోయింది, గ్రూప్ 1 అయిపోయింది, ఇప్పుడు ఓన్లీ గ్రూప్ 2నే ఉంది. ఇప్పుడు ఎవరైనా అడిగితే కూడా మిమ్మల్ని గ్రూప్ 1 గురించి ఏందిరా అంటే గ్రూప్ 1 అదేంది నాకు తెలియదు అన్నాడు, అంతే అయిపోయింది కదా, అది కథం. అది రాని రిజల్ట్ రాని, దాని గురించి ఇది రాని, కానీ దాని గురించి మీరు మాట్లాడకండి, ఆలోచించకండి. అది సో ఇది మేబీ మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి నేను చెప్తున్నా. గ్రూప్ 1 కూడా గురించి నేను ఇంకా తక్కువ మాట్లాడతాను అండి, అవసరం లేదంటే ఇంకేం మాట్లాడతాం, తగ్గిస్తాను, నేను కూడా తగ్గించి మాట్లాడతా. ఇప్పటికే తగ్గింది, చాలా తగ్గింది. లాస్ట్ 10-15 daysగా నేను 1-2 వీడియోలు చేసిన, తగ్గిస్తూ ఉన్నా. ఎందుకంటే నాకేమి టీజీపీఎస్సీ అంటే నాకేం పర్సనల్ గ్రడ్జ్ ఏం లేదు కదా, వాళ్ళు ఏం గ్రడ్జ్ లేదు నాకు, నేను వాళ్ళని తిట్టాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇంకేదో అనాల్సిన అవసరం లేదు. అనాల్సినవి అన్నీ అన్నం, చేయాల్సినవి అన్నీ చేస్తున్నాం. ఏది జరగాలో జరుగుతుంది. ఓకే, మనకి నరసింహ సినిమాలో రజనీకాంత్ అంటాడు కదా, దక్కేది దక్కకుండా పోదు, దక్కనిది ఎన్నటికీ దక్కదని ఉంది. సో ఆయన రజనీకాంత్ అన్నట్టు మనకు ఉంటే ఖచ్చితంగా గ్రూప్ 1 వస్తుంది. మన ఎఫర్ట్స్ మాత్రం మనం మిస్ చేయలేదు. వి విల్ గెట్ వాట్ ఎవర్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ అస్. అది సో మన ఎఫర్ట్స్ మాత్రం మనము వదలొద్దండి, మన ఎఫర్ట్స్ వదలొద్దు. తర్వాత వచ్చిన తర్వాత పక్కన పెడితే మనము ఎప్పుడు రిగ్రెట్ అవ్వద్దు, అరే నేను కొంచెం ఎఫర్ట్ ఇంకా కొంచెం బాగా పెట్టుంటే బాగుండేది అనేది ఎప్పుడు మనకు అనిపించదండి. అది అనిపిస్తే మాత్రం ఇంకా మనంత బాధపడే వాళ్ళు ఇంకెవరు ఉంటారు తర్వాత లైఫ్లో. అదండి, సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ టుడే, and thank you very much for watching my video, and this is Aditya Boma signing off.